భవానీ 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 అక్క ఏమైందక్కా? వాళ్ళు దొరకలేదా? దొరికితే వెంటొచ్చేవాళ్ళు కదా భవానీ. వాళ్ళు దొరకలేదా అని అడగడానికి ముందు వాళ్ళు ఉండడానికి, ఉండకుండా వెళ్లిపోవడానికి కారణం ఎవరో తెలుసా? ఎవరక్కా? తెలీదా? ఎవరో ఏంటో నన్ను. భవానీ, ఇంకా అబద్ధం చెప్పి తప్పించుకోవాలని చూడకు. నువ్వు కూడా ఈ ఇంటి కోడలువేనన్న సంగతి మర్చిపోయి దిగజారి ప్రవర్తించావు. అక్క నన్ను అలా పిలవకు. నువ్వు ఆ అర్హత కోల్పోయావు. నేనేం చేయలేదక్కా. చేశావు. పార్వతి రూపంలో ఉన్న సౌందర్యం నువ్వు చూశాక చైత్రతో గొడవ పడుతుందని నాకు చెప్పి నువ్వు చెయ్యాల్సిన దారుణాలన్నీ అన్ని చేస్తూ వచ్చావు, అవునా? నేనా? మాట్లాడకు భవానీ. మాట్లాడకని చెప్పి నా మీద నిందలేస్తే ఎలా అక్కా? నార్మల్. నువ్వు ఘనీ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదా? వాళ్ళని బెదిరించలేదా? వాళ్ళ మీద నిందలు వేయించి ఈ ఊరు వదిలి వెళ్లిపోయేలా చేశావా లేదా? చెప్పు. అక్క చైత్రతో గొడవ పడిందని నేను అలా బెదిరించానంతే. బుద్ధుందా నీకు? వయసు పెరుగుతున్నా ఇంగిత జ్ఞానం లేకుండా పోయింది నీకు. సౌందర్యని ఇంటికి తీసుకురాకుండా ఈ ఊరే వదిలి వెళ్లిపోవాలని ప్రయత్నించావు. దాని వెనకున్న నీ దురుద్దేశమేంటో చెప్పు. అయ్యో దేవుడి మీద ఒట్టక్క, నాకే ఉద్దేశం లేదు. వాళ్ళని ఇంటికి రాకుండా చేయాలని చూశావు. ఇంటికొచ్చిన సౌందర్యని గిరానికి కనబడకుండా మేనేజ్ చేశారు. అదేంటి బావా, అలా ఎందుకు చేస్తావు? అచ్చం అలాగే ఉన్నా మనవాళ్ళేమో అని చెప్పి నువ్వు గాని నేను గాని ఏ రోజు డౌట్ పడలేదు. అనుమానపడింది భవానీ. సంతోషపడాల్సింది పోయి సమస్యలు తెచ్చిపెట్టింది. మేడం, ఆ రోజు మనం గని ఇంటికి వెళ్ళినప్పుడు కూడా పార్వతి ఫోటో కనపడకుండా అతను మేనేజ్ చేశాడనుకుంటా. నువ్వుండవయ్యా, మధ్యలో మాట్లాడితే అక్క కోపం పెరిగిపోతుంది. మీకు నిజం ముందే తెలిసినా దాచిపెట్టి తప్పు చేశారు మేడం. నేనేమంత లోతుగా ఆలోచించలేదు. షట్ అప్. నీ మొబైల్లో సౌందర్య ఫోటో కనబడితే అది పార్వతి ఫోటో అని అబద్ధం చెప్పావు, అవునా? అక్క అది నువ్వింకా చీపురు గంగా భవానీలాగే ఉన్నావు తప్ప ఘట్టమనేని గంగా భవానీలాగా ఈ కుటుంబం కోసం తాపత్రయం, ఆరాటం, పోరాటం ఏమి చేయకుండా కేవలం నన్ను మోసం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నావు. ఎందుకు ఎందుకు భవానీ ఇది? సౌందర్య గొడవ పడిందనే భవానీ అలా చేసింది. అవునక్క. మభ్య పెడితే మర్చిపోయే విషయం కాదిది. ఎందుకు ఇలా చేసావో చెప్పు. పని మనిషి పార్వతి ఇంటికి పెద్ద కోడలైందని సౌందర్య నా కంటపడితే ఈ ఇంటికి కోడలవుతుందేమోనని ఆలోచించావు కదూ? నువ్విలా చేసినందుకు శిక్షగా నా పార్వతి రూపంలో ఉన్న సౌందర్యని నువ్వే వెతికి ఇంటికి తీసుకురావాలి. అలా చెయ్యకపోయావో నువ్వు ఈ ఇంట్లోనే ఉండవు. నీకెక్కువ సమయం లేదు. వాళ్లతో కలిసి వస్తావో కూడా ఎవరినైనా తీసుకుని వెళ్ళిపోతావో నీ ఇష్టం. 48 గంటల్లో సౌందర్య నా కళ్ళ ముందుండాలి. వెళ్ళు వెళ్ళు. శేఖర్ మేడం, భవానీ వెతుకుతుందో, వెతికినా హాని తలపెడుతుందో తెలీదు. మీరు కూడా జాగ్రత్తగా ఫాలో అవ్వండి. తప్పకుండా మేడం. గని వాళ్ళని మేం కూడా వెతుకుతాం. ఎస్ గ్రాని, వాళ్ళెక్కడున్నా మేం తీసుకొస్తాం. మళ్ళీ నీ మొహంలో సంతోషం చూస్తాం. అంకుల్, ఇది అనాథాశ్రమం అనుకోకండి.
మీ ఇల్లు అనుకోండి. అభి వచ్చాక మిగతా ఏర్పాట్లు చూస్తాడు అంకుల్. ఇంకేం దిగులొద్దు గాని అభి చెప్పినట్టే చేస్తాడు. మనం ఇక్కడికి వచ్చి ఇంకొకరికి భారం కాలేదు కదా. అలా అనుకోకండి అంకుల్. ఆశ్రయాన్ని కల్పించడమే మా ఉద్దేశం. కొన్ని రోజులు మీరేం ఆలోచించకుండా ఉండండి మావయ్య. ఏం జరగాల్సుంటే అదే జరుగుతుంది. నేను అదే చెప్పాను. టీ గాని కాఫీ గాని తీసుకొస్తానండి. ఎవరో ఏదో చేస్తారన్న భయం వదిలేయండి మావయ్య. సౌందర్య భవిష్యత్ అంటారా? మేమంతా ఉన్నాం కదా. ఫ్రెండ్ అలా వదిలేస్తామా? రే సూర్య, ఎక్కడున్నారా? లోపల ఉన్నారు. సౌందర్య వాళ్ళ నాన్నకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదనుకుంటా. ఏం మాట్లాడడం లేదు. ఊరు వదిలి వెళ్ళిపోవడమే మంచిదనుకుంటున్నాడేమో. సరే, నేను మాట్లాడతాను. పద. అయ్యా, నువ్వు కొన్ని వాటర్ తాగు. సూర్య, పెద్ద బాబు అయ్యా, చూసుకోవాలి కదా. ఏమైందయ్యా? అట్లా చూస్తావేందయ్యా? పెద్ద బాబు గారు. మా ఫ్రెండ్ అభి అంకుల్. నేను చెప్పిన కదయ్యా, తన వల్లే నేను పాస్ అయినని. ఈ బాబు ఆ రోజు పనిందని వెళ్ళిపోయినాడే. నువ్వు చొక్కా మీద టీ పడిందని కడుక్కోనికి పోయినావే, అప్పుడు చూడలేదయ్యా. ఆ యాలి ఈ బాబు కూడా మన ఇంటికి వచ్చిండు. అవును అంకుల్. ఎందుకలా అడుగుతున్నారు? కంగారు పడుతున్నారేంటి అంకుల్? ఏం లేదు బాబు, ఏం లేదు. నేను నా కుటుంబం ఇక్కడ ఉండకూడదు. ఈ పట్టణం వదిలి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఏమైంది కని? వద్దమ్మా, నన్ను ఒప్పించాలని ప్రయత్నించొద్దు. దయచేసి నా మాట ఇన్ని తల్లి. మనం ఇక్కడ ఉండొద్దు. సాయం చేసేవాళ్ళు ఉన్నారు, కానీ ఇక్కడుంటేనే ప్రమాదం ఎక్కువని అర్థమైంది. అంకుల్, భయపడకండి. ముందు మీరు రిలాక్స్ అవ్వండి. అట్లా బెదిరిపోతున్నావేందయ్యా? ఆంటీ, మీరు ఇక్కడ క్షేమంగా ఉండేలా నేను చూసుకుంటాను. దేనికి ఏ లోటు రాకుండా నేను చూస్తాను. ఈయన వినాల కదా బాబు. అంకుల్, వినండి అంకుల్, నమ్మండి. సౌందర్య మీద ఈగ కూడా వాల్నివ్వను. ఆ దేవుడు రాసిన విధిరాతను ఎదిరించలేను. పారిపోవడమే మంచిది. ఎందుకలా మాట్లాడుతున్నారు అంకుల్? మీకు మొక్కుతున్నాను బాబు. గని సరే అంకుల్, వైజాగ్లో మాకు తెలిసిన అనాథాశ్రమానికి పంపిస్తాను. అక్కడ మీరు ఏదో ఒక పని చేసుకుంటూ ఉండొచ్చు. సూర్య, టీవ్రా. సూర్య, బయట చిన్న పనుంది,
వెళ్దాం. అయ్యా అభి అమ్మా ఇప్పుడే వస్తా. ఏమైందయ్యా నీకు? ఈ పిల్లల్ని కూడా నమ్మవా? ఎంతో మంది అనాథ పిల్లల్ని కాపాడినవాడు మనల్ని కాపాడలేడా? పిల్లల్ని కాపాడే దేవుడు ఈ కుర్రాడు, కానీ మన పాలిట ఏమవుతాడోనని భయంగా ఉంది. మాట్లాడవేందయ్యా? సరస్వతి, నేను చెప్పేది మనసులో పెట్టుకో, ఎవరికి చెప్పొద్దు. మా అక్కను చేసుకున్న పెద్దబాబు గారిలాగే ఈ అభి అని కుర్రాడు అచ్చుగుద్దినట్టున్నాడు. మన కూతురు గాని ఈ కుర్రాడు గాని అఖిలాండేశ్వర అమ్మగారికి కనపడితే వదలరు. ఆ ఇద్దరే మళ్ళీ ఈ జన్మలో పుట్టారని సిద్ధాంత్ గారు చెప్పిందే నిజం అవుతుంది. ప్రేమ కోసం మళ్ళీ పుట్టింది, మళ్ళీ అదే ఘట్టమనేని వారసుడితో ప్రేమలో పడుతుంది. మరణం 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 వెంటాడుతుంది. భయం వేస్తుంది నాకు. బావానమ్మగారి కంటే వీళ్ళిద్దరి మధ్య ప్రేమ ఏం చేస్తుందోనని. ఇద్దరు స్నేహితులు కదయ్యా. ఆ స్నేహం ఎక్కడికి దారి తీస్తుందోనని. అందుకే మన దారి మనం చూసుకుని వెళ్ళిపోవాలి. సౌందర్యం తీసుకెళ్లిపోతే ఇద్దరు స్నేహితులుగానే విడిపోతారు. లేదంటే విధిరాత మనల్ని సచ్చేదాకా ఏడిపిస్తాది. అంకుల్ భయంతో వణికిపోతున్నారు. ఇక్కడ ఉంటారా? తన కుటుంబాన్ని రక్షించుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుందిరా. ఆ భవానీ వాళ్ళు పెట్టిన భయానికి వణికిపోతున్నారు. మా గని నిర్ణయం తీసుకున్నాడంటే అస్సలు వినడు. ముండోడబి. మనం మాట్లాడుకుంటూ ఉన్నాం గాని పాపం వాళ్ళ ఆకలి గురించి పట్టించుకోలేదు. అవును చంద్రిక, ఈ టెన్షన్లో ఆ సంగతే మర్చిపోయాం. రండి వెళ్ళి తీసుకొద్దాం. ఆ, అభి నన్ను తీసుకెళ్లిపోతానంటున్నారు. నువ్వు లేకపోతే నేనేమైపోతానో తెలీదు. నిన్ను నా నుండి దూరంగా వెళ్ళనివ్వనని చెప్పాను కదా. నువ్వు కన్నీళ్లు తెచ్చుకోకు. ఏడుపు మొహంతో ఏం బాగుండవు. అర్థమైందా? నవ్వమంటవా? పాగలుదాననుకుంటారు. హలో, సౌందర్య అంటే అల్లరి, ఉత్సాహం, పెంకితనం. అభి నన్నే దొంగనుకో. ఆ రోజు నువ్వు తీసుకొచ్చిన విగ్ని, మీసాన్ని, గడ్డాన్ని తీసుకుని వాళ్ళ ఇంటికెళ్ళు. మరి నన్ను చూస్తే? నువ్వు ముంతాజ్లా అక్కడికి ముసుగేసుకుని వెళ్ళు. అక్కడ 2-3 రోజులుండేలా ప్లాన్ చేయి. ఈలోపు భవానీనే అంకుల్ దగ్గరకొచ్చి వాళ్ళ ఇంటికి రమ్మని వేడుకునేలా చేద్దాం. నువ్వు సూపర్ అభి.
హే, ఏంటి ఇది? ఎక్కువ మాట్లాడితే ముద్దుతోనే నోరు మూయిస్తా. ముందు మీ నాన్న భయాన్ని పోగొట్టాలే. అఖిలాండేశ్వరి మేడం, అఖిలాండేశ్వరి మేడం, అఖిలాండేశ్వరి మేడం. ఎవరండి మీరు? ఎవరు కావాలి? మేడం కావాలి, మాకు మాట్లాడాలి కొంచెం. అపాయింట్మెంట్ ఉందండి? లేదు. అయితే బయటికి వెళ్ళి నువ్వు. సెక్యూరిటీ, అయ్యో, ఓయ్ సెక్యూరిటీ. అది ఏంటి విజయ్, ఏమైంది? చూడండి సార్, ఈవిడ అపాయింట్మెంట్ లేకుండా ఇంట్లోకి వచ్చింది సార్. సర్లే, నేను మాట్లాడతాను, నువ్వు పని చూసుకో. ఎవరమ్మా నువ్వు? ఎవరు పడితే వాళ్ళ ఇంట్లోకి వచ్చేయడమేనా? శేఖర్, పంపించేసాయి. ప్లీజ్ మేడం, అఖిలాండేశ్వరి మేడంని కలవనివ్వండి. చూస్తావేంటి శేఖర్, మెడపెట్టి గంటేక. నిన్ను మెడ పట్టుకొని గెంటేయాలని. నాది ఏమి తప్పు చేసిందని మెడ మీద చెయ్యి వేస్తారు మేడం? నా చెయ్యి పట్టుకుంటావా? ఎవరే నువ్వు? మంచిగా మాట్లాడి పంపించాలి కానీ గెంటేయాలని చూస్తే ఎవరైనా ఇలాగే రియాక్ట్ అవుతారు మేడం. దీంతో మర్యాదగా మాట్లాడాలా? నా చుట్టము కాదు, పక్కము కాదు. భవానీ, ఏంటి గొడవ? రాక్క, ఇదెవరో న్యూసెన్స్ చేస్తోంది. న్యూసెన్స్ కాదు మేడం, న్యూస్ చెప్పాలని వచ్చాను. వార్తలు చూసి చూసి బోర్ కొట్టి ఇప్పుడే టీవీ కట్టేశాం. భవానీ, నువ్వాగు, విషయం ఏంటో తెలుసుకుందాం. మేడం జీ, మీది కంపెనీలో దొంగతనం జరిగింది కదా? అవును. ఆ దొంగ ఎలా ఉంటాడో నాకు తెలుసు. టీవీలో చూసావా? కాదు, మాది షాప్ లో చూసింది. ఏం చూసింది? ఏం మాట్లాడుతున్నావు? భవానీ, నువ్వు ఒక్క నిమిషం ఆగు. మా దగ్గరికి వచ్చి వాడు విగ్గు తీసుకుని పోయాడు. 2 రోజుల్లో తిరిగి వస్తాడని చూశాను. అస్సలు అడ్రసే లేడు. వాడు విగ్గు తిరిగిస్తే గాని నాకు ఉద్యోగంలో పెట్టుకోరు. అతని నెంబర్కి ఫోన్ చేయలేదా? ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్ గా ఉన్నావు? వాడు ఇచ్చిన నెంబరు పనిచేయడం లేదు మేడం, స్విచ్డ్ ఆఫ్ అనే వస్తుంది. మాది డౌట్ వచ్చి ఎంక్వైరీ చేస్తే అప్పుడే టీవీలో దొంగ అని చూయించారు. కోట్లు కోట్లు పోయి మేమేడుస్తుంటే బొచ్చిపోయిందని వచ్చావా తల్లి? మా తల్లే. భవానీ, అలా చులకం చేయకు. ఆ అమ్మాయికి ఉద్యోగం ముఖ్యమై ఉండొచ్చు. ఏమ్మా, నువ్వాని గుర్తుపడతావా? గడ్డం లేకుండా వచ్చాడు కదా మేడం, ఖచ్చితంగా గుర్తుపడతాను. 10 ఏళ్లు ఉద్యోగం చేస్తే నీకొచ్చే జీతాన్ని అతన్ని నువ్వు గుర్తుపట్టిన రోజిస్తాను. అక్కడేం డ్యూటీ చేసేదానివి? షాప్ లో కేర్ టేకర్ గా ఉండేదాన్ని మేడం. అతను దొరికేంత వరకు నువ్వు మా ఇంట్లో కేర్ టేకర్ గా ఉండు. జీతం అయితే కావాలి మేడం, నేను మాది ఫ్యామిలీని పోషించుకోవాలి. అలాగే. శేఖర్ మేడం, ఈ అమ్మాయికి అవసరమైతే అడ్వాన్స్ ఇవ్వండి. అలాగే మేడం. ఏం పేరమ్మా? ఐఎస్ఆ హసీనా. ఐఎస్ఆనండి మేడం. శేఖర్ మేడం, పని వాళ్ళకి పరిచయం చేయి. అలాగే మేడం. విజయ్, విజయ్ సార్, ఆయేషా కేర్ టేకర్ గా ఉంటుంది, హౌస్ కీపింగ్ చూసుకుంటుంది. అలాగే సార్. తీసుకెళ్ళు. వెళ్ళమ్మా. రండమ్మా. హలో, భాయ్ సాబ్, మాది వంటగదిలో పని చేస్తుంది. వద్దమ్మా,
ఏం పని చెయ్యాలో మీరు చెప్పాలి, మేము చెప్పకూడదు, మీరు చేయకూడదు. అరే భాయ్ సాబ్, మా అత్త వంటగదిలోనే పనిచేసింది. మాకు వంట చేయడం వచ్చు, అన్నీ చేస్తాం. నిదానంగా చేద్దు గానిలే అమ్మా, అలవాటు పడతారు కదా. ఆయేషా, సార్ చెప్పండి. ఏం ప్రాబ్లం ఉన్నా నువ్వే చెప్పాలి. ఈ ఇంటి పనులకు సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే విజయ్ని అడుగు. అన్ని వివరాలు అడుగుతాను సార్. బీరువా ఎక్కడుంది, తాళాలు ఎక్కడున్నాయని కూడా అడుగుతావా ఏంటి? నీలా మాది దొంగ బుద్ధి కాదు మేడం. ఏయ్, ఏంటే వాగుతున్నావు?